నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. ఆయన అడిగి మన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, శనివారం రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది? చాలా సంతోషము తల్లి. శనివారానికి నవగ్రహాల్లో అధిపతి శనేశ్వరుడు ఒకటి. తర్వాత చాలా మంది ఎక్కువగా మనం పూజించేది వెంకటేశ్వర స్వామి, అవును గురుగారు. విష్ణుమూర్తి, నృసింహస్వామి. శని దోషం పోవాలన్నా తగ్గాలన్నా మన వెంకటేశ్వర స్వామిని, ఈశ్వర ఆరాధన ఇవి చేయాల్సి. అవును గురు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తల్లి, శనివారం రోజు పుట్టిన వారందరూ ఏంటంటే మందబుద్ధితో ఉంటారు. శని ఎలా అంటే ఇక్కడుండే అడుగు తీసి ఇక్కడ ఇంకో అడుగు వేయడానికి గంట సేపు సమయం తీసుకుంటాడు. ఓకే గురుగారు. మందంగా నిదానంగా తాబేలు ఉంటుంది చూసావా? అవును గురుగారు. తాబేలు ఎలా నడుస్తుంది తల్లి? నిమ్మలంగా నిదానంగా వెళ్తుంది. ఇక వాళ్ళ బద్ధకాలకు బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు. ఓకే గురుగారు. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎందుకనంటే మందస్థితి, మంద బుద్ధి, మంద తత్వాన్ని ఇచ్చేటువంటి వాడే శనేశ్వరుడు ఒకటి. ఇక కోపం అంటవా, విపరీతమైన కోపిష్టి వాళ్ళు. ఓకే గురుగారు. శనివారం రోజు పుట్టిన వాళ్ళకు విపరీతమైన కోపం ఉంటుంది, ప్రేమ తక్కువగా ఉంటుంది. ప్రేమ తక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటి అని అంటే భార్యలను మాత్రం మంచిగా ప్రేమిస్తారు. పోన్లేండి గురు, ఇది కొంచెం ఉపశమనం ఇస్తుంది. అందరి మీద ఉండదు, కేవలం భార్య పిల్లల మీదనే విపరీతమైన ప్రేమ ఉంటుంది, ఇంకెవ్వరి మీద ఉండదు. విన్నారా తల్లి? తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అని అంటే శనిగ్రహాలు ఇక్కడ కొంతమంది ఎలా ఉంటుంది అంటే శనివారం రోజు పుట్టిన వాళ్ళు ఎంత ఏం చేస్తున్నా పైకి ఎదగట్లేదు ఒకటి. రెండవది ఏంటంటే బంగారం ముట్టినా బొగ్గవుతుందిరా నాయన అని ఏడ్చేటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏ పని చేయాలనుకున్నా నా వల్ల కావట్లేదు అని చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకోసం? ఈ శనివారం రోజు పుట్టిన వాళ్ళకు. శనిగతులు ఎవరిది? వెంకటేశ్వర స్వామి. కాకపోతే వారానికి అధిపతి ఎవడు? శనేశ్వరుడు. నీకు కష్టం వస్తేనే ఆ శని దోషం ఉన్నట్టే కదా మనకు. అవును గురుగారు, ఖచ్చితంగా. శని దోషము ఉన్నది అని అంటే తెలిసేదే మనకు వాటి వల్ల. అవును గురుగారు. 7.5 అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇగో ఇలా ఇవన్నీ ఉంటాయి కదా మనకు. ఇట్లా ఈ శనివారం రోజున చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. నా తల్లి. ఓకే గురుగారు. మరి గురుగారు, వీళ్ళు ఎలా పూజించాలంటారు దేవుణ్ణి? అమ్మ, వీళ్ళు పూజించే విధానం ఏంటి అని అంటే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి కార్తీక మాసంలో ధాత్రీ నారాయణ కళ్యాణము అని వస్తుంది. ఓకే గురుగారు. ఎప్పుడు ద్వాదశి తిథి రోజున ఆచరించాలి, అది కూడా రాత్రులలో. ద్వాదశి తిథి యందున ధాత్రీ నారాయణ కళ్యాణాన్ని ఖచ్చితంగా ఆచరించాలి వాళ్ళు. తర్వాత రెండవది, ప్రతిరోజు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికన్నా దర్శనానికి వెళ్ళాలి, లేకపోతే నవగ్రహాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేయాల్సిందే వారు. లేకపోతే శని వాళ్ళని వదిలిపెట్టాడు ఒకటి. తర్వాత రెండోది కూడా ఏంటి అని అంటే శనివారం రోజున వీళ్ళు ఎక్కువగా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం వలన వీరికి మంచి ఉపశమనం దొరుకుతుంది. తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి తులసీ దళాలతో అర్చన చేసిన సకల యోగ్యత అనేది వీరికి దక్కుతూ ఉంటుంది తల్లి. ఓకే గురుగారు. మరి గురుగారు, వీరు అంటే శనివారంలో జన్మించిన వారు ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుందంటారు? నలుపు రంగు తల్లి. నలుపు రంగే వాడాలి. నలుపు రంగు దుస్తులతో వాడితే సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది. శనివారంలో జన్మించిన వారికి ఏంటి అంటే శనికి ఇష్టమైనది ఏంటిదయ్యా అంటే నలుపు రంగు. ఆ నలుపు రంగుని వాడేటప్పుడు ఏంటి, ఈ నలుపు వస్త్రాలను ఆచరిస్తే శనిగ్రహ దోషము అనేటువంటిది మనకు పడదు. ఓకే గురుగారు. అంటే గురుగారు, నాదొక చిన్న డౌట్. శనివారం రోజు జన్మించిన వారే కాకుండా ఎవరైనా సరే ఏ రోజున జన్మించినా, ఏ నక్షత్రంలో జన్మించినా శనివారం రోజు నలుపు రంగు దుస్తు వేసుకుని నలుపు రంగే వేయాలి తల్లి. ఓకే గురుగారు. ఇందాకే చెప్పా కదా, గత వీడియోలో కూడా మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏంటి,
ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం పచ్చ, గురువారం పసుపు, శుక్ర తెలుపు, శని నలుపు. ఓకే గురుగారు, చాలా స్పష్టంగా చెప్పారు గురుగారు. ఇలా ఆచరించాలి. గురుగారు, మరి వీరు అంటే శనివారం రోజు జన్మించిన వారు ఏ భట్టు పెట్టుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది? అమ్మ, మనకేంటి అని అంటే జ్యేష్ఠాదేవి ఉన్న శనేశ్వరుడి యొక్క అనుగ్రహము మనకెల్లవేళలుగా ఉండాలి. అంటే అనుగ్రహం అంటే వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకోవడం కాదు, మనల్ని పట్టుకోవద్దనేటువంటి అనుగ్రహం ఉండాలి. అది మనకు అలా ఉండాలి అంటే మనం ఎక్కువగా ప్రతిరోజున, మామూలుగా అయినా సరే ప్రతిరోజున ఈ నల్ల కుంకుమ ధరిస్తే, ఎందుకనంటే ఈ నలుపు అనేది ఎవరికి ఇష్టము? శనేశ్వరుడికి ఇష్టము, నారాయణుడికి ఇష్టము. నలుపు నారాయణుడు మెచ్చు. అవును గురు, నలుపు నారాయణుడు మెచ్చు అనేటువంటి శాస్త్రం కూడా మనకు ఉన్నది. అందుకోసం ఏంటి అని అంటే ఈ నల్ల కుంకుమ ఎవరైతే ధరిస్తారో వారికి సకల యోగ్యత అనేటువంటిది దక్కుద్ది తల్లి. అంతటి శక్తివంతమైంది, ఎంతో అమోఘమైంది. శని పీడ మనకు రాకుండా, శనిగ్రహ దోషాల నుంచి విముక్తి పొందడానికి. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఏంటంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, సాడే సాధు, ఇగో ఇలా ఎన్నో ఉంటాయి కదా. గ్రహస్థితుల్లో కూడా అష్టమ శని దోషాలు ఉంటాయి. అట్టి దోషాలను కూడా నివారణ చేసేటువంటి గొప్పదే స్థితిగతుల్లో ఉండేదే ఏకైక బొట్టు ఈ నల్ల కుంకుమ. ఈ నల్ల కుంకుమ మనం ఎప్పుడైతే ధరిస్తామో, ఈ నల్ల కుంకుమను ఎప్పుడైతే మన శిరస్సు దగ్గర నుదిటికి తాకుతుందో, మనలో ఉండేటువంటి శని పీడలు తగ్గుముఖం పడి మనకంటూ ఒక మంచి సబుద్ధిని ఇచ్చి ఒక దారిన తీసుకువచ్చి శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మన మీద ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటారు. ఓకే గురుగారు, చూసారు కదా శనివారం రోజు ఏ బొట్టును ధరిస్తే బాగుంటుందో ఎంత క్లియర్గా చెప్పారు. అండ్ ప్రత్యేకంగా ఇప్పుడు గురుగారు చెప్పినట్టు మనం లక్షణాలు విన్నాము, ఏ రంగు దుస్తులు వేసుకోవాలో విన్నాము, వీటన్నిటి గురించి విన్నాం. కానీ ఈ నల్ల కుంకుమ యొక్క ప్రాముఖ్యత మీరు చూసినట్టయితే, నల్ల కుంకుమను కనుక ధరించినట్టయితే శని పీడ ఏదైతే ఉందో దాని గురించి ఏదైతే బాధపడుతున్నారో అది తగ్గుముఖం పడుతుంది అంటున్నారు. స్థితిగతులు సమర్థవంతంగా స్థిరంగా ఉండేలాగా చేస్తుంది అని అంటున్నారు. మరి ఈ కుంకుమ ఎక్కడ దొరుకుతుంది అనే అనుమానం మీకు రావచ్చు. ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లు కనుక ఫోన్ చేస్తే గురూజీ గారి అపాయింట్మెంట్ దొరుకుతుంది. వారితో మీరు స్వయంగా మాట్లాడొచ్చు. దీని గురించనే కాదు, మీకు ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా అది మీరు గురువు గారితో చర్చించవచ్చు. అలాగే నక్షత్రాల వారు కూడా ఏ రకమైన కుంకుమ అంటే, ఇప్పుడు మీరు శనివారమే పుట్టి ఉండొచ్చు, కానీ మీ నక్షత్రం ప్రకారం ఏది, మీ జాతకం ప్రకారం ఏది అని తెలుసుకోవడానికి నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు ఏ విధమైనటువంటి కుంకుమ వాడితే బాగుంటుందో అనే స్పెషల్ వీడియో బీఆర్కే భక్తిలో ఆల్రెడీ అప్లోడ్ అయింది, అది చూసేయచ్చు. అండ్ అలాగే గురువుగారు శనివారం రోజు జన్మించిన వారి లక్షణాలు కానీ, వాళ్ళు ఏ దుస్తులు ధరించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ బొట్టు పెట్టుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మహాదేవ.